మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత మహిళా బలం వల్లే వైసీపీని ఎదుర్కొని జనసేన పార్టీ నిలబడగలుగుతోందని, ఏపీని గాడిలో పెట్టాలంటే ఒక్కసారి జనసేన నమ్మన్నట్టు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషిగా అండగా నిలుస్తానని, మైనార్టీలను ఓట్ల కోణంలో చూసే మనిషిని కాదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మేము ముస్లింలకు దూరం అవుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు. నేనేం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మన దేవుణ్ణి ప్రార్థించడం కోసం, సామరస్యపూర్వకంగా ఉండడం కోసం. కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని. రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం. నేను మత వివక్ష మీకు చూపించను, అది మీకు మాటిస్తున్నాను. మత వివక్ష కానీ, ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి. నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడంలో హిందువులే రావాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే కులాన్ని దాటి వచ్చినవాడిని, మతం దాటి వచ్చినవాడిని, మానవత్వాన్ని నమ్మినవాడిని. ముఖ్యంగా వైజాగ్ సౌత్కు సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు. వారందరి ఇబ్బందులు, కష్టాలు తెలుసు. మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, పెద్ద తల్లులకి,